నెల్లూరులో మళ్లీ నకిలీ నోట్ల కలకలం రేగింది. అయితే ఈసారి నకిలీ నోట్లు ఏకంగా ఓ జాతీయ బ్యాంక్ ఏటీఎంలో ప్రత్యక్షమయ్యాయి. ఇదేంటని ఖాతాదారులు ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేప్పుడు మనకు ఏ మూలో ఓ సందేహం ఉంటుంది. మన దగ్గరున్న డబ్బుల్లో 1-2 దొంగ నోట్లు ఉన్నాయేమో అన్న ఆందోళన పడుతుంటారు. మనకు తెలియకుండానే మన దగ్గరున్న డబ్బుల్లో దొంగ నోట్లు ఉంటే, బ్యాంకు అధికారులు పట్టుకుంటే అనే అనుమానం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంటుంది. కానీ అదే బ్యాంకులోనే దొంగ నోట్లు ఉంటే, బ్యాంక్ ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బుల్లోనే దొంగ నోట్లు ఉంటే, అలాంటి పరిస్థితే నెల్లూరు జిల్లాకు చెందిన మీరా మొహిద్దీన్ కు ఎదురైంది. నెల్లూరుకు చెందిన మీరా మొహిద్దీన్ కు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. 2 రోజుల క్రితం ఈయన బరకాసు సెంటర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి 23,500 రూపాయలు డ్రా చేశారు. అయితే వాటిల్లో ఒకటి నకిలీ 1000 రూపాయల నోటు వచ్చింది. ఆ డబ్బులను మరొకరి అకౌంట్ లో వేసేందుకు మీరా మొహిద్దీన్ బ్యాంకు వెళ్లాడు. అక్కడి బ్యాంక్ అధికారులే 1000 రూపాయల నోటు నకిలీ నోటు అని గుర్తించారు. ఆ నోటు ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బే అన్నా అధికారులు అంగీకరించలేదు. కాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత ఆ నకిలీ నోటును బ్యాంక్ అధికారులు తమ వద్ద పెట్టుకుని 3 రోజుల తర్వాత రమ్మని చెప్పి మీరా మొహిద్దీన్ ను పంపించేశారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశాను 23,500 చేస్తే దాంట్లో నుంచి కొద్దిగా నాకు ఖర్చు అయిపోయి వేరే డబ్బులు అకౌంట్ వేసేదానికి వస్తే దాంట్లో ఒక దొంగ నోటు వచ్చిందని చెప్పి ఆయన కట్ చేసుకున్నారు. దానికి మనం చూస్తే మనం పని చేసుకుని చేసేవాళ్ళం. దానికి దీనికి మన సంబంధం లేదు. కానీ దీని నష్టపరిహారం రేపైనా జరగదని చెప్పి గ్యారెంటీ ఉంది. నెల్లూరులోని పలు ఏటీఎంలలో గతంలోనూ నకిలీ నోట్లు వచ్చాయి. దీంతో జనం లబోదిబోమంటున్నారు. జాతీయ బ్యాంకుల ఏటీఎంలలోనే నకిలీ నోట్లు వస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రతిసారి ఇప్పుడు మా ఫ్రెండ్స్ 5-6 మందికి జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మనం కూడా ఏటీఎంలో ఇది చెక్ చేసుకుని డబ్బులు తీసుకునేటట్టు ఏదైనా మిషన్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అయితే నకిలీ నోట్ల వ్యవహారమై బ్యాంకు అధికారులు నోరు విప్పడం లేదు. పరిశీలిస్తున్నామంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లక్షల రూపాయలను ఒకేసారి డిపాజిట్ చేసేప్పుడు ప్రతి నోటును పరిశీలించి నకిలీ నోటు అవునా కాదా అని నిర్ధారించుకోవడం బ్యాంకు ఉద్యోగులకు కష్టతరమే అవుతుంది. అందుకనే కొన్ని బ్యాంకుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టల్లో కూడా నకిలీ నోట్లను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో మాత్రం ఇటువంటి ఏర్పాటు చేసుకోవడం లేదు. దీంతో నకిలీ నోట్లు తెలియకుండానే బ్యాంకుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. దీనికి తోడు బ్యాంకు అధికారులు ఏటీఎంలలో నగదు ఉంచే సమయంలో నోట్ల నంబర్లను నమోదు చేయడం లేదు. దీనివల్ల కొందరు బ్యాంకు ఉద్యోగులే ఏటీఎంలలో నకిలీ నోట్లు పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.